హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. ఈరోజు చందమామ కథ పేరు కృతజ్ఞుడు. ఇది రోమను జానపద కథ. పూర్వము రోము దేశంలో యునాన్ అనే ఒక రాజు ఉండేవాడు. ఆయన గొప్ప శక్తిమంతుడు. ఆయన క్రింద అనేక సామంత రాజులు ఉండేవారు. అయితే ఆయనను ఏదో చర్మవ్యాధి పట్టుకొని పీడించసాగింది. దానికి మహా వైద్యులు కూడా చికిత్స చేయలేకపోయారు. రాజుగారు ఎన్నో గుళికలు మింగాడు, కషాయాలు తాగాడు, వంటికి లేపనాలు పోయించుకున్నాడు. కానీ అన్నీ వృధా అయ్యాయి. ఇక నా వ్యాధిని ఎవరూ నయం చేయలేరు అనుకున్నాడు రాజు. ఇలా ఉండగా ఆ దేశానికి రయ్యాన్ అనే ఒక ముసలి వైద్యుడు వచ్చాడు. రయ్యాన్ను అనేక రకాల వైద్యంలో నిపుణుడైన ఘన వైద్యుడు. రాజుగారిని పీడించే చర్మవ్యాధి గురించి వినగానే ఆయన రాజభవనానికి వెళ్ళి రాజుగారి దర్శనం చేసుకుని, మహారాజా, తమరు అనుమతించినట్లయితే తమరిని పీడించే వ్యాధిని నేను నివారణ చేస్తాను అన్నాడు. నీవు నా వ్యాధి నివారణ చేసేటట్లయితే నిన్ను అపార ధనవంతుని చేసి నా అంతరంగికుల్లో ఒకనిగా ఉంచుకోనా అన్నాడు రాజు. మీ వ్యాధి తప్పకుండా నయమైతుంది. మీకు కొంచెమైనా బాధ కలగకుండా చికిత్స జరిగేలాగా చేస్తాను అన్నాడు ముసలి వైద్యుడు. తర్వాత వైద్యుడు ఒక ఇల్లు తీసుకొని ఒక ఔషధం తయారు చేశాడు. ఒక కొయ్య గూటం తీసుకొని దానిలో ఒక బొక్క పెట్టి అందులో ఔషధం వేసి రంధ్రంలో ఒక పొడుగుపాటి పట్టుకర్ర అమర్చాడు. అది ఒక కొయ్య సమ్మెటలా తయారైంది. వైద్యుడు దానిని తీసుకుని పోయి రాజుగారికిచ్చి, మహారాజా, మీరీనాడు ఈ సమ్మెటతో పోలో ఆట ఆడండి. మీ అరిచేతులకు చెమట పట్టిందాకా ఆడారంటే మీ వ్యాధి పూర్తిగా నయమైతుంది అన్నాడు. పోలో ఆట ఆడేవాళ్ళు గుర్రాలపై ఎక్కి నేల మీద ఉన్న బంతిని కొయ్య సమ్మెటలతో కొడుతూ ఆడతారు. రాజుగారు తన సిబ్బందితో సహా గుర్రాలపైన బయలుదేరి వైద్యుడు ఇచ్చిన సమ్మెటతో అరిచేతులకు బాగా చెమట పట్టిందాకా ఆడాడు. తర్వాత వైద్యుడు రాజుగారిని స్నానశాలకు తీసుకుని పోయి చక్కగా స్నానం చేయించి పడుకోబెట్టి నిద్రపుచ్చి తాను తన ఇంటికి వెళ్ళిపోయాడు. నిద్రలేచి చూసుకునేసరికి రాజుగారి చర్మవ్యాధి జాడ కూడా కనిపించలేదు. ఆయన ఆనందానికి ఆశ్చర్యానికి మేరలేదు. మర్నాడు వైద్యుడు సభకు రాగానే రాజు ఆయనను కౌగలించుకొని అంతులేని కానుకలు సమర్పించాడు. అది మొదలు రాజుగారికి వైద్యుడిని ప్రశంసించడం తప్ప మరొక పని లేదు. ఇలాంటి వైద్యుడు ప్రపంచంలో మరొకడుంటాడా? ఇతను నాకు ఒక్క మందివ్వలేదు, ఒక్క పూత పొయ్యలేదు. కొయ్యగూటంలో ఉంచిన మందులు నా శరీరంలోకి పంపించి ఏ వైద్యుడు చేయలేకపోయిన చికిత్స చేశాడు అని రాజు వైద్యుడిని మెచ్చుకోసాగాడు. రోజు సభలో వైద్యుడే ప్రధాన విషయము. రోజు ఆ వైద్యుడికి రాజుగారు ఏవో కానుకలు ఇస్తూనే ఉండేవాడు. ఇదంతా చూసి మంత్రికి మండిపోయింది. రాజుకి వైద్యుడికి మధ్య విభేదం కల్పించాలనే ఉద్దేశంతో అతను రాజుగారిని ఒకనాడు ఒంటరిగా కలుసుకొని, మహారాజా, మీకు నచ్చకపోయినా హితం చెప్పడం మా ధర్మం కదా. తమరు ఈ ముసలి వైద్యుడిని చేరతీసి ప్రమాదం తెచ్చుకుంటున్నారు అన్నాడు. నీకేమైనా మతిపోయిందా ఏంటి? రయ్యన్ లాంటి వైద్యుడు ప్రపంచంలో మరొకడు లేడు. ఎంతటి మేటి వైద్యులు కుదర్చలేకపోయినా నా చర్మవ్యాధిని ఆయన ఎంత సులువుగా గారడీ చేసినట్టుగా నయం చేశాడో నువ్వు చూడలేదా? అటువంటి వైద్యుడికి ఆశ్రయం ఇవ్వటంలో అపాయమేమున్నది అన్నాడు రాజు ఆశ్చర్యంగా. మహారాజు గారు దూరం ఆలోచించడం లేదు. ఈ రయ్యాను అలాంటి శక్తిగలవాడు కావటమే ప్రమాదం. అంత వైద్యం చేతిలో ఉన్నవాడు మీ చేతికి మరొకటి ఏదో ఇచ్చి నిమిషాల మీద మీ ప్రాణం హరించగలడు అన్నాడు మంత్రి. ఒక విధంగా అది నిజమే. ఇంతకు నీ సలహా ఏమిటి అని రాజు మంత్రిని అడిగాడు. నా సలహా వైద్యుడి తల తీయించటమే. ఆయనకు వ్యవధి ఇవ్వటము అపాయం. అందుచేత ఆయన్ని పిలిపించి వచ్చిన వెంటనే తల కొట్టించండి అన్నాడు మంత్రి. నీ సలహా బాగున్నది అంటూ రాజు వైద్యుడి కోసం కబురు చేశాడు. కొద్దిసేపటికల్లా వైద్యుడి వచ్చి రాజుని, నన్ను రమ్మన్నారట, ఏమిటి సెలవు అని అడిగాడు. నిన్ను తల తీయించడానికే పిలిపించాను అన్నాడు రాజు. వైద్యుడు నిర్ఘాంతపోయి, ఎందుకు? నా వల్ల తమకు ఏమి ద్రోహం కలిగింది అని అడిగాడు. నీవు నా ప్రాణం తీయటానికై వచ్చిన వేగులవాడివని తెలిసింది. ముందు నేనే దెబ్బతీస్తున్నాను. చావటానికి సిద్ధపడు అంటూ రాజు తలారివాణ్ణి కేకవేశాడు.
మహారాజా, మీకు ఎవరో విషం పోశారు. కానివ్వండి, దైవ నిర్ణయం ప్రకారము అందరూ చావవలసిందే. అయినా నాకల్లా ఒక్కటే విచారం. నా బసలో ఒక అమూల్యమైన వైద్య గ్రంథం ఉన్నది. దానిని తమరు నా కానుకగా స్వీకరించండి. అందులో అనేక అపూర్వమైన రహస్యాలున్నాయి. నా తల తీసేసినాక కావాలంటే ఆ తల చేత మీరు మాట్లాడించవచ్చు. ఆ రహస్యం కూడా ఆ గ్రంథంలో ఉన్నది అన్నాడు వైద్యుడు. రాజుగారికి వెంటనే ఆ గ్రంథం చూడాలన్న కాంక్ష కలిగింది. ఆయన తన నౌకరుని వైద్యుడి బసకు పంపించి వైద్యుడు పుస్తకాలు తెప్పించాడు. వాటిలో ఒక పుస్తకాన్ని రాజుగారికి చూపించి వైద్యుడు, మహారాజా, అదే నేను తమకు చెప్పిన గ్రంథము అన్నాడు. రాజుగారు ఆత్రంగా ఆ పుస్తకం పుటలు తిప్పబోయాడు. కాని అవి ఒకదానికొకటి అంటుకుపోయి ఉండటం చేత రాజుగారు తన వేళ్లను నాలుకకు అద్దుకొని పుటలు వేరు చేయవలసి వచ్చింది. కొన్ని పుటలు తిప్పి రాజుగారు, ఇందులో ఏమీ లేదు, ఈ పుటలన్నీ ఖాళీగానే ఉన్నాయే అన్నాడు. ఇంకా తిప్పండి, 3 పంక్తులు ఎడమ చేతి పుటలో రాసి ఉంటాయి అన్నాడు వైద్యుడు. మరి 3-4 కాగితాలు తిప్పి రాజుగారు విరుచుకు పడిపోయాడు. అందరూ హాహాకారాలు చేసి ఆయన్ని పరీక్షించే లోపుగా ఆయన ప్రాణాలు పోనే పోయాయి. ఎందుచేతనంటే రాజుగారు తిప్పిన కాగితాలకి అతి ఘాటైన విషము అది వరకే పూసి ఉన్నది. రాజుగారు తన వేళ్లను నాలుకకు అద్దుకున్నప్పుడల్లా కొంచెం కొంచెంగా ఆ విషము ఆయన శరీరంలోకి ప్రవేశించింది. ఈ విధంగా అసూయాపరుడైన మంత్రి చెప్పుడు మాటలు విని కృతజ్ఞుడై తనకు మేలు చేసిన వైద్యుణ్ణి చంప ప్రయత్నించిన యునాన్ రాజు తన ప్రాణాల్ని తానే తీసుకున్నాడు. మరొక కథ పేరు కామరాజు కోపం. ఈ కథను రచించిన వారు దాసరి వెంకటరమణ గారు. కామరాజు అనే అతడికి కోపం ఎక్కువ. అతడికి ఈ మధ్యనే పెళ్ళైంది. భార్య సుశాంతి కాపురానికి వచ్చిన మొదటి రోజున అత్తవారింట్లోకి ముందుగా కుడికాలు పెట్టి నడవమని అందరూ హెచ్చరిస్తున్నా పరధ్యానంగా ఉండి ఎడమకాలు పెట్టింది. కామరాజు అది చూసి కోపంతో భార్య చేయి పుచ్చుకొని విసురుగా వెనక్కి లాగి, అంతమంది చెబుతున్నా వినవేం, ముందు కుడికాలు పెట్టు అన్నాడు. ఆ క్షణంలోనే సుశాంతికి తన భర్త అమిత కోపిష్టి అని తెలిసిపోయింది. తర్వాత ఇంట్లోని పళ్ళాలు, చెంబులు, లోటాలు అక్కడక్కడ సొట్టలు పడి ఉండటం చూసి అత్తగారు చెప్పకుండానే అదంతా తన భర్త ప్రతాపమని ఆమె గ్రహించింది. ఇంట్లో తెల్లగా సున్నం వేసిన గోడలకి అక్కడక్కడ పచ్చని మరకలు, ఏవో కూరల మరకలు పడి ఉన్నాయి. ఒకనాడు వాటి వంక పరిశీలనగా చూస్తున్న సుశాంతితో అత్తగారు, అవన్నీ కూరలు అవి రుచిగా లేనప్పుడు నీ భర్త పళ్ళెం విసిరివేసిన తాలూకు గుర్తులు అన్నది. ఆ మాట విని 6 ఏళ్ల ఆడపడుచు పకపక నవ్వింది. సుశాంతికి మాత్రము నవ్వు రాలేదు. తన భర్తకి అంత కోపం ఎందుకు వస్తుందో ఆమెకు అర్థం కాలేదు. ఈ సంగతి ఒంటరిగా ఉన్నప్పుడు సుశాంతి భర్తను అడిగింది. కామరాజు చిన్నగా నవ్వి ఊరుకున్నాడు తప్ప జవాబు చెప్పలేదు. మంచి తెలివితేటలు గల సుశాంతి ఏదైనా ఉపాయంతో భర్తలోని కోపాన్ని పోగొట్టాలని ఆలోచించింది. అందుకు కొంతకాలం పాటు తను ఎంతో అమాయకురాలననే భ్రమ భర్తకు కలగచేయటం అవసరం అనిపించింది ఆమెకు. కామరాజుకి కోపం వచ్చినప్పుడు చాలా పరుషంగా మాట్లాడతాడు. ఆ గుణాన్ని ఆసరాగా చేసుకుని అతడి కోపాన్ని ఎలాగైనా పోగొట్టాలని సుశాంతి నిర్ణయించుకుంది. ఒకరోజు వీధిలో నుంచి ఇంట్లోకి వచ్చిన కామరాజు చాలా కోపంగా ఉన్నాడు. అతడు ఆ కోపాన్ని భార్య మీదకి చూపిస్తూ, పళ్ళెంలో 4 మెతుకులు వేసుకొని తీసుకొనిరా, త్వరగా తిని తగలడాలి అన్నాడు. సుశాంతి అలాగే తీసుకుని వచ్చి పళ్ళెం అతడి ముందు పెట్టింది. కామరాజు ఆశ్చర్యపోతూ మరింత కోపంగా భార్య కేసి చూశాడు. సుశాంతి అదేం గమనించకుండా మరేదో పనిలో ఉన్నట్లు నటిస్తూ, అయినా ఇదేం విడ్డూరమండి, అంతా అదేదో కథల్లో విన్నట్టుగా ఉన్నది. 4 మెతుకులతో మీకు ఆకలిలా తీరుతుంది అన్నది. తన భార్య కావాలని అలా చేసిందని అంతవరకు మండిపడుతున్న కామరాజుకి భార్య మాటల వెనక ఉన్న అమాయకత్వాన్ని గమనించేసరికి కోపం కాస్త ఎగిరిపోయింది. పెళ్ళైన కొత్తలో తన భార్య అమాయకురాలు అనుకున్నాడు గాని మరి ఇంత అమాయకురాలు అనుకోలేదు కామరాజు. ఈ విధంగా 2-3 సార్లు ఇలాంటి తరహా సంఘటనలే జరిగాయి. ఒకసారి బాగా కోపం మీద ఉన్న కామరాజు వంటగదిలో ఉన్న భార్యను కేకవేసి, ఆ చేతి సంచి ఇలా తెచ్చి నా మొహాన కొట్టు,
బజారుకు పోయి కూరగాయలు తెస్తాను అన్నాడు. సుశాంతి సంచి తెచ్చి కామరాజు అన్నట్టుగానే చేసింది. కామరాజు కోపంగా ఇదేమిటని అడిగితే ఆమె అమాయకంగా, నాకేం తెలుసునండి, బజారుకి వెళ్లే ముందు సంచిని భార్య అలా ముఖాన కొట్టడము మీ ఇంటి ఆచారమేమో, అలా చేస్తే శుభం జరుగుతుంది కాబోలు అనుకున్నాను అన్నది. కామరాజుకి ఏమని చెప్పాలో పాలుపోయింది కాదు. ఒకసారి ఇంట్లో వాళ్ళందరూ పొరుగుళ్ళో పెళ్లికి వెళ్లారు. ఇంట్లో కామరాజు సుశాంతి మాత్రమే ఉన్నారు. వసారాలో ఉన్న కుడితి నీళ్ల కుండ నిండిపోవడంతో దానిని దూరంగా చెట్టు క్రింద ఉన్న కుడితి గాబులో పోద్దామని తెచ్చింది సుశాంతి. అయితే దానిలో రాత్రి పోసిన నీళ్లు ఆవు తాగకపోవడంతో నిండుగా ఉన్నది. సుశాంతికి చూస్తూ చూస్తూ కుడితి నీళ్లు పారబోయే బుద్ధి కాలేదు. కామరాజు పక్కనే ఉన్న వేప చెట్టు క్రింద కూర్చొని యోగాసనాలు వేస్తున్నాడు. సుశాంతి అతడికి సంగతి చెప్పి కుడితి నీళ్ళని ఏం చేయాలని అడిగింది. కామరాజు విసురుగా 2 క్షణాలు భార్య వంక చూసి, నా నెత్తిని తెచ్చిపోయి అని పద్మాసనం వేసుకొని కళ్ళు మూసుకున్నాడు. అలా అన్నదే తడవుగా సుశాంతి కుడితి నీళ్ల కుండని నిదానంగా ఎత్తి కామరాజు తల మీద గుమ్మరించింది. కామరాజు బెంబేలెత్తిపోతూ శివమెత్తిన మనిషిలా లేచి సుశాంతి చెంప మీద చెల్లున ఒక దెబ్బ వేశాడు. సుశాంతి ఆశ్చర్యంగా భర్త వంక చూసింది. కామరాజు పట్టలేని కోపంతో, నీకసలు బుద్ధంటూ ఉన్నదా, ఏంటే నువ్వు చేసిన పని అని అడిగాడు సుశాంతిని. సుశాంతి కళ్ళనీళ్లు పెట్టుకొని, మీరే కదా పొయ్యమన్నారు, కుడితి నీరు వృధా చేయకుండా అలా తల మీద పోసుకోవటము ఆరోగ్యానికి ఏమైనా మంచిదేమో అనుకున్నాను అన్నది. ఆ జవాబు విని కామరాజు గట్టిగా తల బాదుకొని కూలబడ్డాడు. కాసేపట్లో సుశాంతి పొడిబట్ట తెచ్చి అతడి ఒళ్ళంతా తుడుస్తూ, తప్పైతే నన్ను క్షమించండి అన్నది. కామరాజుకి తన భార్య అమాయకత్వం మీద చెప్పరానంత జాలి కలిగింది. ఇంతకు ముందు జరిగిన సంఘటనల తాలూకు జ్ఞాపకాలు అతడు మర్చిపోలేదు. అందువలన ఆనాటి నుంచి ఎప్పుడైనా కోపం వచ్చి బుద్ధి వశం తప్పి మాట పరుషంగా రాబోతూ ఉంటే వెంటనే తమాయించుకునేవాడు. ఇది గమనించిన సుశాంతి అన్ని విషయాల్లోనూ భర్తకు అనుకూలంగా మసులుకుంటూ అతడికి ఏ విధంగానూ మనసు నొయ్యనీయకుండా జాగ్రత్త పడుతూ వచ్చింది. క్రమంగా కామరాజు కోపము దానంతట అదే పోయింది. మరొక కథ పేరు అజ్ఞాని సంతోషం. ఈ కథను రచించిన వారు వసుంధర గారు. చిత్రపురి రాజు చతురుడు, మంత్రి విదురుడు మారువేషాల్లో నగర సంచారానికి వెళ్లారు. వారికి ఒకచోట పరమ సంతోషంగా భగవంతుణ్ణి భజన చేస్తున్న సాధువకుడు కనిపించాడు. చతురుడు ఆయన్ను పలకరించి, మహానుభావా, మీరింత సంతోషంగా ఎలా ఉండగలుగుతున్నారో చెప్పగలరా అని అడిగాడు. సాధువు నవ్వి, అన్ని జన్మల్లోకి ఉత్కృష్టమైనది మానవ జన్మ. ఆ అదృష్టానికి అనుక్షణము పరమానందం చెందకుండా ఎలా ఉండగలను? అజ్ఞానము మనిషి దుఃఖానికి హేతువు. అజ్ఞానము మనిషిలో ఆశను పెంచి కోరికలను పుట్టించి స్వార్థాన్ని ప్రోత్సహిస్తుంది. నిత్య సంతోషిగా ఉండాలంటే మనిషి జ్ఞానాన్ని పొందాలి అన్నాడు. రాజు మంత్రి ఆయన వద్ద సెలవు తీసుకుని మరికొంత దూరం వెళ్ళాక వారికొక బిచ్చగాడు కనిపించాడు. వాడు కూడా మహా సంతోషంతో ఏవో పాటలు పాడుకుంటూ ఉన్నాడు. చతురుడు వాడిని పలకరించి సంతోషానికి కారణమడిగాడు. మనిషికి కావలసింది కడుపు నిండా తిండి. అది నాకు రోజు దొరుకుతోంది. నాకు సంతోషమే సంతోషము అన్నాడు బిచ్చగాడు. చతురుడు వాడిని, నువ్వు గొప్ప జ్ఞానివి, పురాణాలు చదివావా, నీ చదువు గురించి తెలుసుకోవాలని ఉంది అని అడిగాడు. బిచ్చగాడు నవ్వి, నాకు చదివేమిటి బాబయ్య, గాలికి పుట్టాను, గాలికి పెరిగాను. ఈ భూమి నా ఇల్లు, గాలి నా ప్రాణం, ప్రకృతి నా నేస్తం, అనుభవం నా చదువు అన్నాడు. రాజు మంత్రి అక్కడి నుంచి బయలుదేరారు. దాంతో రాజు మంత్రితో, ఇది చాలా విచిత్రంగా ఉందే, మనం ఎందరినో చూశాము, అందరికీ ఏవో బాధలున్నాయి. అజ్ఞాని అయిన బిచ్చగాడు, జ్ఞాని అయిన సాధువు మాత్రమే ఏ దుఃఖమూ తెలియకుండా పరమానందంగా ఉన్నారు. కానీ నన్నొక సందేహం బాధిస్తున్నది. సాధువు జ్ఞానం గొప్పదా, అజ్ఞాని అయిన బిచ్చగాడి అనుభవం గొప్పదా? రెండూ ఒకే సంతోషాన్ని ఇస్తున్నాయి కాబట్టి నాకీ అనుమానం పట్టుకుంది అన్నాడు. మంత్రి ఆలోచించి, నాకొక ఉపాయం తోస్తున్నది. రేపు తమరు సాధువుకి బిచ్చగాడికి చెరి ఒక 1000 వరహాలు ఇవ్వండి.
తర్వాత ఏం జరుగుతుందో చూద్దాము అన్నాడు. మర్నాడు రాజు మంత్రి భిక్షాటనకి వెళ్ళినప్పుడు సాధువుకి బిచ్చగాడికి కూడా చెరొక 1000 వరహాలు ఇచ్చి వెళ్లారు. సాధువు భిక్షాటనకి వెళ్ళినప్పుడు తనకు బిచ్చం వేసిన వారి స్థితిగతులను విచారించి వారి వారి అవసరాలని బట్టి తన వద్ద ఉన్న డబ్బును పంచిపెట్టి, భగవంతుడు మీకివ్వమనే నాకు ఈ డబ్బు ఇచ్చాడు. 4 మెతుకులతో కడుపు నిండే ఈ పొట్టకు తిండి మీరే పెడుతున్నారు. డబ్బు నేనేం చేసుకుంటాను అన్నాడు. ఒక్క రోజులో సాధువు దగ్గర డబ్బంతా అయిపోయింది. రాత్రయ్యేసరికి ఆయన తన స్థావరంలో కూర్చొని సంతోషంగా భజన చేసుకోసాగాడు. బిచ్చగాడి పరిస్థితి మాత్రము వేరుగా ఉంది. 1000 వరహాలు చూసేసరికి వాడి కళ్ళు చెదిరిపోయాయి. వాడిలోని కోరికలు పురివిప్పాయి. తాను కూడా నలుగురిలో గౌరవంగా బ్రతకాలనుకున్నాడు. అయితే వాడికి కొన్ని సమస్యలు వచ్చాయి. తన వద్ద ఇంత డబ్బున్నదని తెలిస్తే రాజభటులు అనుమానించి పట్టుకుంటారు. ముందుగా తను చక్కని దుస్తులు సంపాదించాలి. శుభ్రంగా స్నానం చేసి ఆ దుస్తులు వేసుకుని ఆ తర్వాత ఏ దుకాణానికి వెళ్ళినా పర్వాలేదు. ఈ విషయమై వాడు రోజంతా వాకబు చేసి కొన్ని విషయాలు తెలుసుకున్నాడు. 2 రోజుల్లో ఆ ఊరి ధనికుడు ఒక ఆయన పేదవారికి బట్టలు పంచిపెడతాడట. తానంతవరకు ఆగితే సరిపోతుంది. ఆ తర్వాత అక్కడికి దగ్గరలో ఉన్న గ్రామంలో ఎవరో ఇల్లమ్ముతున్నట్లు తెలిసింది. ఆ ఇంటి ఖరీదు 1000 వరహాలుండవచ్చునట. ఆ ఇల్లు కొనుక్కొని చిన్న కూరగాయల వ్యాపారం ప్రారంభిస్తే రోజులు సుఖంగానూ గౌరవంగానూ వెళ్ళిపోతాయి తనకు. కానీ ఇంటికే 1000 వరహాలు ఖర్చు పెడితే ఆ తర్వాత వ్యాపారానికి డబ్బెవరిస్తారు? బిచ్చమెత్తుకొని మరో 1000 వరహాలు సంపాదించుకుంటే అప్పుడు ఏకంగా ఇల్లు వ్యాపారము ఒక్కసారే ప్రారంభించవచ్చును. కానీ ఈ డబ్బు దాచటం ఎలా? ఎవరికైనా తెలిస్తే కాజేస్తారు. ఈ ఆలోచనలతో బిచ్చగాడికి తిండి సహించలేదు. కంటి నిండా కునుకులేదు. ఆ రోజు రాత్రంతా దిగులుగా ఉన్న వాడి వద్దకు రాజు మంత్రి మారువేషాల్లో వచ్చి వాడి పరిస్థితికి ఆశ్చర్యపడ్డారు. బిచ్చగాడు మాత్రము వారిని చూడగానే ఇంత మొహం చేసుకుని, అయ్యా 1000 వరహాలిచ్చి పుణ్యం కట్టుకున్నారు. మరొక్క 1000 వరహాలిస్తే నా సమస్య శాశ్వతంగా తీరిపోతుంది. దయతలచండి అన్నాడు. రాజు వాడికి 1000 వరహాల మూట మరొకటిచ్చాడు. అక్కడి నుంచి వెళ్ళిపోతున్నప్పుడు మంత్రి రాజుతో, ప్రభు, జ్ఞాని సంతోషము అజ్ఞాని సంతోషము ఒకటి కాదు. జ్ఞాని సంతోషము శాశ్వతమైనది. అది ప్రలోభాలకి లొంగదు. అజ్ఞాని సంతోషము తాత్కాలికం. అది ప్రలోభాలకు లొంగిపోవటమే కాదు, స్వార్థంగా మారిపోయి మనిషిని దుఃఖంతో నింపుతుంది. ఈ 2000 వరహాలతో కూడా బిచ్చగాడి ఆశ తీరదు. మనమిక వాడిని కలుసుకోవటం వృధా అన్నాడు. మరొక కథ పేరు బెడిసి కొట్టిన వంచన. ఈ కథను రచించిన వారు ఎం శ్రీనివాస్ గారు. చిన్నడు అమాయకుడు. తెల్లనివన్నీ పాలు, నల్లనివన్నీ నీళ్లు అనుకుంటాడు. వాడి అమాయకత్వాన్ని చూసి తనకు బాగా ఉపయోగపడతాడని షావుకారు పనిలో పెట్టుకున్నాడు. నువ్వు అమాయకుడివి, నీ అవసరాలు కూడా నీకు తెలియవు, కాబట్టి అన్నీ నేనే చూసుకుంటాను. నువ్వు నేను చెప్పినట్లు చేస్తూ ఉండు. నేను ఇచ్చింది పుచ్చుకుంటూ ఉండు. నేను బోలెడు దానాలు చేస్తుంటాను. అందువలన నాకు బోలెడు పుణ్యం వచ్చింది. పుణ్యం చేసిన వారిని దేవుడు మెచ్చుకొని సిరి సంపదలు ఇస్తాడు. నా వంటి పుణ్యాత్ముణ్ణి సేవించుకోవటం వలన నీకు బోలెడు పుణ్యం వస్తుంది అని షావుకారు చిన్నడికి హితబోధ చేశాడు. చిన్నడికి ఈ మాటలు బాగా తలకెక్కాయి. వాడెంతో సంతోషంగా, అయితే నేను బోలెడు దానాలు చేసి పుణ్యం సంపాదించుకుంటాను. అప్పుడు దేవుడు సంతోషించి నాకు సిరి సంపదలిస్తాడు అన్నాడు. అయ్యో, నీ ఎదుట డబ్బున్నప్పుడే నువ్వు దానాలు చేయాలి. నా ఎదుట డబ్బుంది కాబట్టి నేను దానాలు చేస్తున్నాను. ప్రస్తుతానికి నువ్వు పుణ్యాత్ముడైన నన్ను సేవించుకొని తృప్తిపడు అని షావుకారు వాడికి తలకెక్కేలా నచ్చచెప్పాడు. చిన్నడు షావుకారుకు నమ్మిన బంటులా ఉండేవాడు. ఆయనేం చెప్పినా సుగ్రీవాజ్ఞలా పాటించేవాడు. షావుకారుకు వ్యతిరేకంగా ఎవరేం చెప్పినా వినేవాడు కాదు. అందుకు ప్రతిఫలంగా షావుకారు వాడికిచ్చిందేమీ లేదు. బండ చాకిరీ చేయించుకొని రోజు కింద తిండి పెట్టేవాడు. అందుకే చిన్నడెంతో సంతోషించేవాడు. ఒకసారి షావుకారు పట్నం వెళ్లాల్సి వచ్చింది. ఆయన చిన్నడిని పిలిచి, ఒరేయ్ చిన్న, ఇంతవరకు నా జీవితంలో నేను ఎవరినీ నమ్మలేదు.
నిన్ను మాత్రం నమ్మాను. నేను పట్నం వెళుతున్నాను. 3 రోజుల దాకా రాను. ఈ 3 రోజులు దుకాణం శ్రద్ధగా చూడు. ఎవరేమడిగితే అది ఇవ్వు. ధరలు చెప్పి వాళ్ళు ఇచ్చింది పుచ్చుకో అని చెప్పి వెళ్ళాడు. చిన్నడు దుకాణంలో కూర్చున్నాడు. దుకాణానికి వచ్చిన వారందరితో మీరడిగింది ఇస్తాను, ధర చెబుతాను, ఇచ్చింది పుచ్చుకుంటాను అన్నాడు. అది విన్న వారందరూ అదే మంచి అవకాశమని భావించి కావలసినవి అడిగి పుచ్చుకొని ధర తెలుసుకొని ఏమీ ఇవ్వకుండానే వెళ్ళిపోసాగారు. షావుకారు ఇచ్చింది పుచ్చుకోమని చెప్పాడు తప్ప అడిగి పుచ్చుకోమని చెప్పలేదు. అందుకని చిన్నడు ఎవరినీ డబ్బులు అడగలేదు. పైగా తన ఎదుట డబ్బుంటే దానం చేయవచ్చునని షావుకారు చెప్పి ఉన్నాడు. కాబట్టి గల్లాపెట్టెలో ఉన్న డబ్బంతా కూడా దానం చేసేశాడు. 3 రోజుల్లో అంగట్లో సరుకంతా అమ్ముడైపోయింది. గల్లాపెట్టె పూర్తిగా ఖాళీ అయిపోయింది. తిరిగి వచ్చాక షావుకారు జరిగింది తెలుసుకొని లబోదిబోమంటూ ఇలా ఎందుకు చేశావని చిన్నన్ని నిలదీశాడు. సరుకంతా అమ్మేశాను, కానీ ఎవరూ డబ్బివ్వలేదు. కొందరిస్తే ఆ డబ్బును దానం చేసేశాను. ఎదుట ఉన్న డబ్బు దానం చేస్తే పుణ్యం వస్తుందని తమరే చెప్పారుగా అన్నాడు చిన్నడు. 3 రోజుల్లో నన్ను పూర్తిగా దివాలా తీయించేశావు గదరా అని గొల్లుమన్నాడు షావుకారు. అయ్యా, విచారించకండి. నేను నా కోసం ఇదంతా చేయలేదు. తమ సరుకుని తమ డబ్బును దానం చేశాను. అందువల్ల తమకే పుణ్యం వస్తుంది. దేవుడు సంతోషించి సిరి సంపదలిస్తాడు. నేను కలకాలము మీ వంటి పుణ్యాత్ముడిని ఇలాగే సేవించుకొని తరిస్తాను అని చిన్నడు ఆయన్ని ఓదార్చాడు. తను చిన్నడిని వంచన చేయాలనుకుని చెప్పిన మాటలే బెడిసికొట్టాయని అర్థం చేసుకున్న షావుకారు ఆ రోజు నుంచి చిన్నడికి లోకజ్ఞానం నేర్పసాగాడు. మరొక కథ పేరు విలువైన సలహా. ఈ కథను రచించిన వారు మాధవరపు కృష్ణగారు. మహారాజు మాధవవర్మ దయామయుడు. రోగులు, వృద్ధుల కంటే వికలాంగులను ఎక్కువగా ఆదరిస్తాడు. ప్రతి ఆదివారం నాడు దానశాలకు అందరికంటే ముందుగా వచ్చిన 2 వికలాంగులకు డబ్బిచ్చి పంపుతుంటాడు. అందుకని ఆ రాజ్యంలోని వికలాంగులందరూ ఆదివారం ఎప్పుడొస్తుందా అని ఎదురుచూస్తూ ఉంటారు. మల్లయ్య అనేవాడు ఆ రాజ్యంలో శ్రమజీవి. ఒకసారి ప్రమాదంలో వాడికి కాళ్ళు పోయాయి. అప్పటినుంచి ఎక్కడికి వెళ్లాలన్నా వాడికి చంకలో కర్రలే ఆధారం. ఏదైనా వ్యాపారం ప్రారంభించాలని మల్లయ్య కోరిక. తన అట్టే కదలలేడు. కాబట్టి ఇతరుల సహాయాన్ని కోరబోయాడు. సర్వాంగాలు సక్రమంగా ఉన్నవారెవ్వరూ వాడికి సాయపడలేదు. వికలాంగులను అడిగితే మనందరికీ రాజే సాయపడతాడు అన్నారు. మల్లయ్యకు తెలిసిన వారిలో సీతయ్య అనే మూగవాడున్నాడు. వ్యాపారానికి వాడి సాయమైతే బాగుంటుందని మల్లయ్య అనుకున్నాడు. కానీ సీతయ్య పుల్లయ్య అనే గుడ్డివాడిని వెంటబెట్టుకుని యాత్రా స్థలాల్లో ముష్టి అడుక్కొని పొట్ట పోషించుకునేవాడు. అదే వాడికి బాగుంది. ఇక వేరే దారి లేక మల్లయ్య ఒక ఆదివారం ఉదయాన్నే రాజుగారి దానశాలకు వెళ్ళాడు. దానశాలలో ఉద్యోగి ఒకడు మల్లయ్య పేరు వ్రాసుకున్నాడు. ఆ తర్వాత కాసేపటికి పుల్లయ్యను వెంటబెట్టుకుని సీతయ్య వచ్చేసరికి మల్లయ్యను చూస్తూనే సీతయ్య గుండె గుబేల్మంది. రాజు ఇద్దరికే దానం చేస్తాడు కాబట్టి తనకో పుల్లయ్యకో ఇక ఒక్కరికి మాత్రమే దానం లభిస్తుందని గ్రహించి వాడు దానశాలలో తన పేరు నమోదు చేయించుకున్నాడు. కాసేపటికి మాధవవర్మ అక్కడికి వచ్చాడు. మల్లయ్యకు డబ్బివ్వబోగా, ప్రభు, దానానికి ముందు వెనకల కంటే అవసరం విచారించడం ముఖ్యం. నాకు కాళ్ళు లేకపోయినా నా చుట్టూ జరిగేవన్నీ కళ్ళతో చూడగలను. నా బాధని నోటితో చెప్పుకోగలను. నా వెనక వచ్చిన ఈ సీతయ్య, పుల్లయ్య మూగ గుడ్డితనంతో బాధపడుతున్నారు. మీ సాయము నాకంటే వారికే ఎక్కువ అవసరము అన్నాడు. రాజు ఆశ్చర్యపడి, నీ ఉదార స్వభావం నాకు నచ్చింది. ఈ రోజుకి 3కి దానమిస్తాను అన్నాడు. మల్లయ్య తల అడ్డంగా ఊపి, ప్రభు, నేను మీ నుండి దానం పట్టాలని రాలేదు. వికలాంగులకు దానం చేసేవారు దేశం నిండా ఎందరో ఉన్నారు. అందుకే వాళ్ళు బిచ్చగాళ్లుగా మారిపోతున్నారు. మీరిచ్చే దానాలు వికలాంగులకి కాస్త పెద్ద మొత్తంలో బిచ్చమవుతున్నాయి తప్ప వారికి ఉపాధిని కల్పించడం లేదు. తమరిలా దానాలు చేయటం ఆపి తమ వద్ద ధనం తీసుకున్న వికలాంగులు బిచ్చమెత్తరాదన్న నియమాన్ని విధించండి. ఆ విధంగా వారికి ఉపాధి కలుగుతుంది అన్నాడు. అదెలా సాధ్యము అన్నాడు రాజు ఆశ్చర్యంగా.
నేను వ్యాపారం ప్రారంభించాలని సీతయ్య సాయం కోరాను. అంతకంటే బిచ్చమెత్తడమే బాగుంటుందని వాడు నిరాకరించాడు. ఇప్పుడు మీరు నేను కోరిన నియమం విధిస్తే వాడు విధి లేక నాతో జత కలుస్తాడు. పుల్లయ్యను కూడా నేను వ్యాపారంలో కలుపుకుంటాను. ఈ ప్రపంచంలో గుడ్డివాళ్లు చేయగల పనులు ఎన్నో ఉన్నాయి అన్నాడు మల్లయ్య. ఇది చాలా విలువైన సలహా. నేను దానం చేస్తే అందువలన ప్రయోజనం ఉండాలి తప్ప అది బిచ్చంలా ఉండకూడదు అంటూ రాజు మల్లయ్య సలహాను పాటించాడు. ఆ తర్వాత నుంచి రాజుగారి దానశాలకు వచ్చే వికలాంగుల సంఖ్య క్రమంగా తగ్గిపోయింది. మరొక చిన్న కథ పేరు చూసి నేర్చుకున్న పాఠం. ఈ కథను రచించిన వారు ఎం కృష్ణ గారు. రవి, శంకరం మంచి స్నేహితులు. ఇద్దరు గురుకులంలో చదువు పూర్తి చేసుకొని తమ తమ గ్రామాలకు వెళ్లారు. రవి తండ్రి తిప్పన్న. ఆయన చదువుకోలేదు. బట్టలు నేయటంలో ఆయనకాయనే సాటి అని ఊరంతా చెప్పుకుంటారు. తన తర్వాత తన విద్యను కొడుకు నేర్పాలని ఆయన తాపత్రయం. చదువుకొని వచ్చిన కొడుకు చేతిలో చేనేత పని విద్య మరింత రాణించగలదని ఆయన ఆశపడ్డాడు. అయితే రవికి వృత్తి విద్య మీద ఆసక్తి లేదు. నేత పని నేర్చుకోమని తండ్రి ఎంత ఒత్తిడి చేసినా వాడు వినటం లేదు. పోగు పని నేర్చుకోకపోతే సరే, కానీ కనీసం నాకు పనుల్లో సాయం చేస్తూ ఉండు అన్నాడు తండ్రి. కండెలు చుట్టడము, అచ్చు అతగడాలు, దారాలు జతపరచటము వంటి చిన్న చిన్న పనులు చేసి పెట్టమని తండ్రి అడుగుతూ ఉంటే రవికి మహా చిరాగ్గా ఉండేది. ఇంత చదువుకొని ఈ పనులు చేయాల్సి వస్తోందని విసుక్కునేవాడు. తిప్పన్నకు కొడుకు వ్యవహారం అర్థం కాక, నువ్వు చక్కగా చదువుకున్నావు, నీ వృత్తి విద్యను కాదని ఏం చేయదలుచుకున్నావో నాకు అర్థం కాకుండా ఉంది అంటూ వాపోయాడు. తండ్రికేం బదిలివ్వాలో రవికి తెలియలేదు. తన స్నేహితుడు శంకరము ఆలోచనలు ఎలా ఉన్నాయో తెలుసుకోవాలని వాడికి అనిపించింది. వ్యవహారంలో శంకరము తనకంటే తెలివైనవాడు. నేను నా స్నేహితుడు కలిసి మున్ముందు ఏం చేయాలో నిర్ణయించుకుంటాము. ఒకసారి వెళ్ళి నా మిత్రుణ్ణి చూసి మాట్లాడి వస్తాను అన్నాడు రవి తండ్రితో. తిప్పన్న సరేనన్నాడు. రవి ఎంతో సంతోషంగా స్నేహితుడి ఊరికి ప్రయాణమయ్యాడు. కొన్నాళ్లపాటు తామిద్దరూ ముచ్చట్లాడుకోవచ్చునని వాడు సరదా పడుతున్నాడు. ఊరు చేరిన రవికి దారిలోనే ఎదురయ్యాడు శంకరం. వాడు స్నేహితుణ్ణి అమాంతం కౌగలించుకొని, నీవు దుకాణానికి వెళ్ళు, నేను కొద్ది క్షణాల్లో అక్కడికే వచ్చేస్తాను అన్నాడు. శంకరం తండ్రి రామయ్యకి ఆ ఊళ్ళో పెద్ద అంగడి ఉంది. రవి అంగడికి వెళ్ళాడు. రామయ్య వాడిని కుశల ప్రశ్నలు వేస్తూ ఉండగా శంకరము పెద్ద బెల్లం మూటను మోసుకొని వచ్చి అంగట్లో వేసి మళ్ళీ వెళ్ళిపోయాడు. ఆ తర్వాత గోధుమ పిండి మూటని మళ్ళీ వెళ్ళి నూనె డబ్బాను మోసుకొచ్చి అంగట్లో పెట్టి తండ్రితో, నాన్న, నువ్విక స్నానానికి వెళ్ళు, అంగడి నేనే చూసుకుంటాను అన్నాడు. రామయ్య వెళ్ళిపోగానే శంకరము పై మీది గుడ్డతో ముఖానికంటిన పిండిని, భుజం తడిపిన నూనెను తుడుచుకొని, ఇప్పుడు చెప్పరా విశేషాలు అన్నాడు రవితో. రవి ఆశ్చర్యంగా, ఇంత చదువుకొని ఈ అవతారమేమిట్రా అన్నాడు. బాగుందిరా, నాన్న వృద్ధి చేసిన వ్యాపారము సిద్ధంగా ఉంది. ఆయన పెద్దవాడయ్యాడు. ఆయనకు నా సాయం కావాలి. ఇప్పుడు నేను చేసిన పనులకి పనివాళ్ళని పెట్టుకోగలమనుకో. కానీ ముందు నేను వాటిని చేయగలిగితేనే కదా అన్ని పనులు మనకి వస్తే పనివాళ్ల మీద ఆధారపడనవసరం లేదు. అందుకని నేను నాన్న దగ్గర శిక్షణ పొందుతున్నాను. మనం చదివిన చదువు బుద్ధి వికాసానికి, ఈ పనులన్నీ బ్రతుకు తెరువు కోసము అన్నాడు శంకరం. రవి ఆ ఊళ్ళో ఒక్కరోజు మాత్రమే ఉన్నాడు. వెనక్కు తిరిగి వెళ్ళాక వాడు మగ్గం పనుల్లో తండ్రికి సాయం చేయటం మొదలుపెట్టాడు. కొడుకులో అంత మార్పెలా వచ్చిందో తెలియక తిప్పన్న ఆశ్చర్యపడ్డాడు. రవి మాత్రము తన స్నేహితుడి వద్ద నేర్చుకున్న పాఠాన్ని జీవితంలో మళ్ళీ మర్చిపోలేదు. కథ అయిపోయింది. ఫ్రెండ్స్, ఈ కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.